నాగమ్మ ఏడుగురికి ఏడుగురు బావులు కళ్యాణం అయిన తర్వాత వాళ్ళు ఆ ఆ పానుగల్ పట్టణంలో ఆ యొక్క మేడ పైన ఉంటున్నారు. ఆ ఉంటున్న సమయంలో పాపం ఆ నవభోజరాజు అప్పలపాలై మొత్తం మాణిక్యాలదేవి ఎలగొట్టి పాపం ఆ కట్టె రాగభస్త్రుడయ్యి నా పిల్లలు ఆగమయ్యి దుప్పటి తారమ్మ కట్టెలు బుద్ధవాల్సి 3 ఎకరాలు అమ్ముకున్నాడు ఇలాంటి వాడు. రాజు నా పిల్లలు ఎటుపోయిను ఈ సంవత్సరం గడిచినది, ఇంతకాలం గడిచినది ఎటుపోయానో ఎటుపోయానో చివరికి నాకు తినడానికి తిండి కూడా కరువైంది. పెళ్ళపోయిన కానీ ఆయన ఆగు నిన్న కట్టెలమ్మా కట్టెలో సిరిజన కట్టెలో కట్టెలమ్మా కట్టెలో సింత కట్టెలు సిరిజన కట్టెలో రాగి కట్టెలు సిరిజన కట్టెలో సర్వేశ్వరమ్మ చలేమని ఇది ఏమో ఆ యొక్క గొంతు మా జనకుల్లా వినపడుతుంది. కట్టెలు కట్టెలు అని ఆ నాది వినపడుతుంది మా తండ్రి గొంతులాగా. గొంతులాగా కట్టెలు అమ్ముతుంది కొనుక్కున్నాం. కట్టెలు కొందరంట అమ్మగారు అమ్మగారు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, తాగడానికి మంచి నీళ్ళు అయినా కరువైనవి. రాజ్యబ్రతుడని చివరికి నా పరిస్థితి ఈ తీరుగా దారి తీసినది. నా పిల్లలు ఇక్కడ వాయను. కనీసం ఈ కట్టెలు ఎవరైనా పుణ్యాత్మను ధర్మాత్మను కట్టెలు స్వీకరించి ఒక్కడ అన్నం పెడితే అదే పిలుస్తుంది అమ్మ నీళ్ళు తాగతలేడా మహారాజులారా పుణ్యాత్ములారా పురుషులారా ఈ కట్టెలను స్వీకరించి నాకు కాస్త దప్పికకు మంచి జలములు పోయండి. పాపాత్ముడా నీ అటువంటి దుర్మాత్ముడు ఈ భూలోకమున ఎవడు లేడు. ఎక్కడ చూసినా ఇటువంటి పాపాత్ములు మాత్రం మేము చూడలేము. అమ్మా ఎవరు నా కడగొట్టు నీ బాటే నీ పుష్ట బుడ్డ నా కడగొట్టు కుమార్తె నా బాగా లాగా ఉన్నది. చూడరాదు కట్టెలు తిప్పి బరువు అవుతుందా దింపనా దూరంగా నిలబడు. పాపాత్ముని మొత్తం చూడరా అమ్మా
ప్రాపిష్టుడనే పాప కర్మడనే నా తప్పు క్షమించి దాన్ని తెరుచుకోండి అమ్మా. ఒరే పాపాత్కుడా, అమ్మా ఆ రోజులో మొద్దు అయి మమ్మల్ని మోసం చేసి పోయినావు. సత్యం అనుకున్నాక మళ్ళా వచ్చినావు. పాపకర్మ నీవు ఇటులా మళ్ళీ ఎలా వచ్చింది? పాపకర్మ మళ్ళీ మా పిల్లి మాని కళదేవి, మా పిల్లి మాని కళదేవి మంచిదాను పుట్టివా. మా పిల్లి మాని కళదేవి మంచిదాను పుట్టివా. మా పిల్లి మాని కళదేవి ఓ తల్లులారా ఆ రోజున ఏదో నేను పాపానికి మా పిన్ని మోజు మీద పడి మాకు విషమన్నం పెట్టి విషాహారాలు పెట్టి రొట్టెలు తెచ్చి పెట్టి సంపదాం అనుకున్న పాపాత్కుడు నువ్వు దూరంగా ఉండు. అమ్మ నా తప్పు క్షమించు తల్లి. పూర్వకర్మ బలమోద్యత పూర్వ బలము కర్మాద్యత బుద్ధిహీనుడా నైతిగా పూర్వకర్మ బలమోద్యత సర్వము క్షమించి నన్ను తల్లారా సర్వము క్షమించి నన్ను వద్దకి మీరు నేర్చుడే సర్వము క్షమించి నన్ను అమ్మా నన్ను క్షమించి నా తప్పును క్షమించి నా వంతు రాత ఈ విధంగా అయినది. నాయనా, నేను నన్ను క్షమించు తల్లులారా. ఎలాగో ఇలా వచ్చినావు కాబట్టి సరేనా ఏనా పిన్నా తల్లి వద్దకు నీవు పోకుమా. సరే తండ్రి పిన్నా తల్లి నిజముగా మా వద్ద ఉంటే నీకు ఏమి తక్కువ. నిజము మా వద్ద ఉంటే ఓ తల్లులారా తల్లులారా నా తప్పును క్షమించి ఎంతున్నా నా కడుపులో పుట్టినటువంటి నా పిల్లలు ఒక్క మాటకి క్షమించాలని సరి చేసుకుంటున్నా. మరి ఎన్ని తిరుగు ఆయన నువ్వు ఇట్లా అన్నం తినక పీదిన్నాడు స్నానం చేయక గబగబ స్నానాలు చేపించి ఇదిగో నాయన అన్నం పెడుతున్నా మంచి సబ్బు పెట్టి గబ్బుది భోంచేయి కడుపు నిండా. ఎక్కడ దిగులు పడక మన రాజ్యం మళ్ళీ మనకు వస్తుంది. తల్లులారా
కాళేశ్వరి మనవి నువ్వు చెప్పున్నారా వాయ్యా జర ముందర మీ పెళ్ళానికి అయినట్టుందిగా కత్తి ఇప్పుడు ఏం గండి కోటకు నేను కార్యాతీరైపోదు గండి కోటకు నేను ప్రాణేశ్వర ఏమి ఆ మాట మరలా చెప్పుము నేను గండి కోటకు నేను మేమందరం 7 అన్నదమ్ములము వెళ్ళిపోతున్నాం కాబట్టి నువ్వు ఎట్లా ఉంటావో అని నేను దాని గురించి బాధపడుతున్నా. దిగులు చెందుతున్నావా? అవును. అయితే బాబాలార్ గురునుండా పైన మరి నీ తోడబుట్టినటువంటి అన్నదమ్ములు ఇంకా 6 కాదని మరి వారే పోతారు. నువ్వేం తొందరపడకు, నువ్వు ఉండు. ఇదేనంటున్నావా? అన్నాలా తోడానే నొలగి వచ్చదా నేను అన్నాలా తోడానే నొలగి వచ్చదా నేను ఏమనుచుంటివి? అన్నల తోడ నేను అడిగి మీరు అన్నదమ్ములంతా కలిసి ఆ చెలవు తీసుకుని ప్రయాణం అయిపోతురా? అవును, ఢిల్లీకి పోతున్నాము. ఒకవేళ వాళ్ళు సరే ఇంటి గర్భవతి కాబట్టి ఒకవేళ ప్రాణేశ్వర నిన్ను విడిచి నేను ఒక్క గడియ ప్రాణానా నిన్ను విడిచి నేను నిమిషమైన ప్రాణానా దుఃఖము మనమున దుఃఖము మరియు
ప్రయాణం అయిపోతుంటే నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. నేను నిన్న గర్భవతి. మరి నన్ను వదిలిపెట్టిపోవడం నీకు ధర్మది కాదు. ఉండు. కన్నీరు అంతాకు కలసి కలకీరో ఇంకా నీకు ఏది భయము? నేను తప్పకుండా మేము ఐదుగురు అన్నదమ్ములు పోయి ఇక్కడ ఏట మార్గం పోయి అక్కడ పోయి తప్పకుండా వస్తాం కదా. ఎలాంటి భయం లేదు. మన్నించు నా కూడి కన్ను తురుసుంది మన్నించు నా కూడి కన్ను తురుసుంది నా కుడికన్ను ఎదురుతుంది నువ్వు పోతా అంటే. వింటున్నావా? ఏమిటి? నువ్వు పోతుంటే నాకు అపశకనం అనిపించి నా కుడికన్ను ఎందుకో జలదాక్షిణి సాక్షిగా ఈ విధంగా ఆయన గండికోట కోదనగా ఆమె 9 మాసాలు మోసి ఒక పిల్లవాడిని కంటుంది. అప్పుడు ఆ గీత గీసి కట్టేదే ఒక మాట చెప్తున్నా. నువ్వు 3 రోజుల బాలంతావు కాబట్టి నువ్వు ఎక్కడ జంగము ఎవరి వచ్చినా గాని ఈ గిర తీసి పోవద్దు. నేను 3 గీతలు గీస్తున్నాను. ఈ 3 గీతలు దాటి నువ్వు అవతల అడుగు పెట్టొద్దు. తప్పకుండా నువ్వు ఇక్కడనే బుచ్చగాడు వచ్చినా నువ్వు చెప్పరాదు లేచి నువ్వు ప్రసవించావు 3 రోజుల బాలంతో కాబట్టి అచ్చగాడు వచ్చినా బుచ్చగాడు అయ్యా రమ్మనే 3 రోజుల మాట ప్రకారముగా మరి ఎవరు వచ్చినా నేను మాత్రం గీతలు దాటను, అవతలికి పోను. అవతలికి పోవద్దు.
పోయి తొందరగా రమ్ము. లేరా గోకుడు ఇంటికే పోకుడు